10th క్లాస్ ఏజ్కే అంత అమ్మాయిలు ఆ ఏజ్ లోనే లవ్ కాకపోయినా వన్ సైడ్ లవ్ అని ఉండేది ప్రతి ఒడికి. నాకు తను సారీ చెప్పాక ఆ మూమెంట్ అక్కడ మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి తన మీద ఫీలింగ్స్ వచ్చేసి నీ మీద ఫీలింగ్స్ వచ్చాయని నేను చెప్దాం అనుకునేప్పుడు తను చెప్పలేకపోయా. నేను రాసుకున్న ప్రతి ఒక్క స్టోరీలో హీరోయిన్ పక్క తనే ఉంటుంది, తన పేరే ఉంటుంది, తనే ఉంటుంది, హీరో పేరు నా పేరే ఉంటుంది. నేను సో నాకేంటంటే నేను తప్పించుకోవడానికి చెప్పాను, ఎందుకు చెప్పాను తెలియదు. నువ్వు వన్ సైడ్ అని నీ మీద నేను ఫోకస్ అయిపోయా, నువ్వే నా ట్రూ లవ్ అని చెప్పేసా. అంత అయినప్పుడు అసలు ఎందుకు అవుతారు మీరు ఆలోచించడం మానేయడానికి? అసలు ఎందుకు ఆలోచిస్తున్నాడు? నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు మారాలి ఖచ్చితంగా అని చెప్పాను. నా ఇంటర్ నా లైఫ్లోకి వచ్చింది, నిజంగా మారిపోయా. నువ్వు 10 years ఆ ఒక అమ్మాయిని ఇంత కష్టపడి బాధ తీసుకోలేము, ఎప్పుడైనా తీసుకోలేదు. నేను మా డాడీ చచ్చిపోతే ఏడాలి, నీ లవ్ స్టోరీ అంటే ఏడుస్తున్నా. నాలాగా పిచ్చోళ్ళలాగా అయితే చేయకండి, ఎందుకంటే నేను సీరియస్ చెప్తాను. 10 years ఎవడు ఆగకండి రా బాబు. బాధ ఎప్పటికి ఉంటుందిరా నాకు అయితే 100% నేను వీళ్ళని ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు అర్థమవుతుంది ఇంత బాధ ఉంటుంది ప్రేమిస్తే అని. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మనో అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మీకు వీడియోలో ఎన్నిసార్లు వెళ్తారో నన్ను ఏంటో కాదు, లైక్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది జున్నోకది కానీ నైనీది కానీ లవ్ అంటే ఎంత వాల్యూ ఉంటుందని. లవ్ అంటే వాల్యూ అని తెలుసు, ఏం తెలియని సింగిల్ చింతకాయ కానీ నావన్నీ వేరే ఆటలు ఉంటాయి. నేను ఆడేవి అవి వేరే అన్న వాళ్ళకి తెలుసు, కొన్ని తెలియవు. బట్ లవ్ అంటే ఇంత పెయిన్ ఉంటుంది, ఇంతగా ప్రేమిస్తే ఒక అమ్మాయిని ఇంతగా బాధపడతారని నాకు వీళ్ళ ఇద్దరిని చూసినప్పుడే నాకు అర్థమైంది. అలాగే నేను ఇట్లా ఇంటర్వ్యూస్ చేసినప్పటి నుంచి మా గ్రూప్లో లైక్ మా టీంలో నాకు ఇట్లా అరే వంశీద్ కూడా ఇంత డెప్త్ ఉంటుందా, ఆయన ఒక మెసేజ్ లాగా ఉంటుంది, చాలా అంటే చాలా ఏడుస్తాడు ఆయన గుర్తు తెచ్చుకున్నప్పుడంతా. ఒక్కసారి అతని స్టోరీ వింటారా నీకు తెలుస్తుంది అంటారు. ఇంకా వంశన్న మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడలేదు, మీకు తెలిసిన వ్యక్తే. కాకపోతే మీరు యూట్యూబర్స్, మీకు ఫేమ్ ఉంది, అవి ఇవి అని కొంతమంది అంటారు, నేను అందరినీ అనడం లేదు. వాళ్ళల్లో కూడా కొంచెం బాధ ఉంటుంది. మందంటే వేరే సింగిల్ చింతకాయ గారిని, వీళ్ళకి కొంచెం దెబ్బతుంది. నాకు అందరు చెప్తుంటే లవ్ ప్రేమిస్తే ఇలా ప్రేమించాలి, ఇట్లా విడిపోతే ఎంత బాధ ఉంటుంది, ఇట్లా ఏడుస్తారు. కొంతమంది లిటరలీ మా టీంలోనే వాళ్ళ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు చెప్తా, కొంతమంది దుండులు ఇట్లా నోట్లో పెట్టుకొని అరుస్తూ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పడుకున్న రోజులు ఉన్నాయంట. ఆ ఫీలింగ్ అది వేరే ఉంటుంది. సో వంశన్న నీది కూడా అలాంటి లవ్ స్టోరీ అని చెప్తారా? అదే మీది కూడా అలాంటి ఒక ప్రేమ గాథ, వీర ప్రేమ గాథ అనే నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్. వంశీగాడు వీర ప్రేమ గాథనా? ఓకే, అరే నాకు అసలు లవ్ స్టోరీ లేదు కదా. ఎందుకన్నా ఇది నీ లవ్ బ్రేకప్ స్టోరీ ఉందని నాకు తెలుసు పర్సనల్గా, ఎవరో చెప్పడం కాదు. నేను మళ్ళీ ఎవరో చెప్పారని చెప్తే అన్నా చెప్తావని వాళ్ళు అడిగాను, నాకు తెలుసు. నీకు గుర్తుంది లేదు, ఒక రోజు నువ్వు ఫామ్ హౌస్ లో ఇట్స్ ఓకే. చెప్పు నీ లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఏజ్ లో? ఇవ్వద్దు, చెప్పు పాత నీ 10th 9th 8th ఈ స్టోరీ ఉంది చూడు. అది అంటే యాక్చువల్గా అది లైక్ మేము 10th క్లాస్లో ఉండేది స్కూల్ డేస్లో. ప్రతి ఒక్కడికి అది ఉంటుంది, ఆ 3 సినిమా టైపు అందరికి ఫీలింగ్స్ ఉంటాయి. సో యాక్చువల్గా బేసిక్గా నేను గేమ్స్ స్టడీస్ ఇవి మెయిన్. మన గేమ్సే మోస్ట్లీ, స్టడీస్ తక్కువ, కానీ గేమ్సే లైఫ్ అంతా. సో ఒక 8-9 గేమ్లు ఆడేటోడిని. ఆ దీంట్లో లైక్ వంశీగాడు అంటే అందరికి తెలుసు, లైక్ ఆల్మోస్ట్ అందరు గేమ్స్లో ఉంటారు, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరికి తెలుసు. సో ఆన్ ఫైన్ డే మా ఫ్రెండ్స్ అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అప్పటికే. ఆ 10th క్లాస్ ఏజ్కే అంత అమ్మాయిలు ఆ ఏజ్ లోనే లవ్ కాకపోయినా వన్ సైడ్ లవ్ అని ఉండేది ప్రతి ఒడికి.
యాక్చువల్గా అంటే నా సిస్టర్స్ ఉండేవాళ్ళు రా, ఇద్దరు సిస్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి వన్ ఫైవ్ డే అన్న మొత్తం అంతా లైక్ నీ లైఫ్ అంతా ఓకే బాగానే ఉంటావు, ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, నవ్వుకుంటుంది, నీకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ లేదురా, మన బ్యాచ్ అందరికి ఉంది, మాకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు ఎవరు లేరు, ఏంటి మ్యాటర్. నాకు అట్లా అసలు నా సబ్జెక్టే కాదు కదా అది, నేను ఏమన్నా గేమ్స్ నాది, నేను చదివే 2-3 ముక్కలో ఏదో ఒకటి చదివేది, ఒక వచ్చేది మనకు 80% 70% మనకి చాలా ఎక్కువ. ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్ద తలనొప్పులు లవ్ అవి అంటే కొడతారు మా ఇంట్లో అని చెప్పిట్టున్నాను, ఏమనకపోయినా కొడతారు అని. వన్ ఫైవ్ డే లేదన్నా అని నువ్వు జనరల్గా ఎవరన్నా చూడు, నీకు నచ్చి అంటే నీకు ఎలాంటి వాళ్ళు నచ్చుతారో చూడాలి కదా, వాళ్ళు చూపి అన్నట్టు ఒక మంచి మా క్లాస్ అందరినీ చూపించారు. లైక్ మేము ఉండేది ఒక 600-700 మెంబర్స్ ఉండేవాళ్ళం, 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్. మా స్కూల్ అంత పెద్దది, మాంటేశ్వరి అంటే మాకు తెలియనోడు ఎవరు లేడు. వన్ ఫైవ్ డే ఒక అమ్మాయిని చూపించి తను బాగుందిరా, తనలా ఉంటే ఓకే అన్న. నాకు తెలియదండి, తను నా బెస్ట్ ఫ్రెండ్ ఆల్రెడీ వన్ సైడ్లో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు వన్ సైడ్, నాకు తెలియదు అది, నేను పెద్ద పట్టించుకునేవాడు కాదు. సో అసలు లైక్ అమ్మాయి బాగుందని చెప్పడం ఆలస్యం, మార్నింగ్ చెప్తే ఈవినింగ్ 8 o'clockకి మాకు లంచ్ బ్రేక్ అనమాట, అంటే డిన్నర్ బ్రేక్ కల్లా రూమర్ అయిపోయింది అది. వంశన్న పలానా అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఇక్కడ కట్ చేస్తే ఏంటంటే మాది వేరే బ్లాక్, మాది ఏ బ్లాక్ అని ఉంటుంది అనమాట, వాళ్ళది టీ బ్లాక్ ఏ బ్లాక్ మారుమోగిపోయింది. మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా ఇది నాకు తెలియకుండా ఇది మారుమోగిపోయి లైక్ మా సిస్టర్ ఉండదు అనమాట. లైక్ మా సిస్టర్ అంటే అదే నా ఫ్రెండ్ వాళ్ళ అక్క, తను ట్యూటర్ అనమాట. అక్కడ నన్ను పిలిచి లైక్ నేను ఫుడ్ అక్కడనే తినిపించేది, నాకు చిన్నప్పుడు నేను తినేవాడిని కదా, అక్కడనే తినిపించేది నాకు ప్రతిసారి పిలిచేది. హరితక్క అని అమ్మాయిని లవ్ చేస్తున్నావు ఉంటావు కదా, ఇట్లా రూమర్ వచ్చిందిరా, మా వరకు కూడా వచ్చింది, టీచర్స్ కూడా తెలిసిందంట. టీచర్స్ అంత రెస్పెక్ట్ ఉండేది, నేను అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు టీచర్లకు కూడా. గేమ్స్ ఆడినా కూడా వాళ్ళకి ఏంటంటే నేను చదువుతా, ఎంతో కొంత చదువుతా, వీడు పాస్ అవుతాడు చాలు అనుకునే ఫీలింగ్లో ఉండేటోళ్ళు. ఆ అమ్మాయికి ఇట్లా రూమర్ క్రియేట్ అయింది, అది ఆ పిల్లకి కూడా తెలిసింది. ఆ పిల్ల కంప్లైంట్ ఇచ్చే వరకు పోయింది. వన్ ఫైవ్ డే నేను ఏం చేశాను అంటే ఇదంతా ఇలా కాదు, ఆ పిల్ల నమ్మట్లేదు. ఆ పిల్లకి నేను చెప్పాను అనమాట, మా ఫ్రెండ్స్ లైక్ మా సిస్టర్స్ నా ఓన్గా మా ఊరోళ్ళు కూడా ఉన్నారు అనమాట, వాళ్ళకి చెప్పి నేను చేయట్లేదు అక్క, వీళ్ళు ఏదో రూమర్ క్రియేట్ చేసారు అంతే అని చెప్పండి. ఆ పిల్ల ఇన్లా. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు చాలామంది తెలిస్తే నేను చెప్పా ఇట్లా ఇన్లా. సో నేను ఏం చేశాను అంటే నాకు అప్పుడు ఒక సాంగ్, ఫేవరెట్ సాంగ్ ఉండేది లయర్ అని, డాన్ జే లయర్ అని ఒక సాంగ్ ఉండేది. నేనేం చేసా, ఈ పిల్ల నేటట్లేదు, అరే లెటర్ రాయరా అని ఒక ఐడియా ఉంది. లవ్ లెటర్ కదా అది, ఒక అపాలజీ లెటర్ టైప్, సాంగే అపాలజీ టైప్ అనమాట లయర్ అని. సో ఏం చేసిన, వాడు నా ఫ్రెండ్ ఉండేడు రఫీ అని, వాడు అరే ఒక లెటర్ టైప్ రాయరా, ఎవరికొవరికి ఇచ్చేసి తనకి చదువుకునేలా చేద్దాం, లవ్ లెటర్ అయితే కాదు, ఒకవేళ టీచర్స్ దొరికినా కూడా మనల్ని ఏమన్నారు సేఫ్ అయిపోతాం మనం, సార్ సారీ లెటర్ రాయేసాం అంతే, అది నమ్మించేం లేదు. సో ఆ లయర్ సాంగ్లో ఏం చేశానంటే లిరిక్స్ మార్చి నా ఓన్గా నా ఫీలింగ్స్, లైక్ మేము అక్కడ ఆ 3-4 months ఏదైతే జరిగిందో ఆ సిచ్యువేషన్ అమ్మాయితో అమ్మాయికి నేను చెప్పాలనుకుని 3-4 months ట్రై చేశా. అరే ఇది పరిస్థితి, నువ్వు అనవసరంగా నన్ను బ్యాడ్ అనుకుంటున్నావు అని చెప్పడానికి ట్రై చేసినా కూడా పిల్ల ఒప్పుకోవాలి. సో నేను ఏం చేసా, వన్ ఫ్రెండ్ ఇట్లా లెటర్ రాసి నా వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చా, చెప్పురా ఇలా అనుకుంటున్నా, పిల్ల తప్పుగా అనుకుంటుంది అని చెప్తే ఇదేం చేసింది, ఇది ఇవ్వాల లెటర్. నేను తర్వాత 1-5 days తనకి ఎలాగోలో చెప్పేశా, నేనే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేశా, ఇది మ్యాటర్ నువ్వేమనుకోమంటే. తను సారీ చెప్పింది. కట్ చేస్తే నాకు తను సారీ చెప్పాక ఆ మూమెంట్ అక్కడ మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి తన మీద ఫీలింగ్స్ వచ్చేసాయి. నువ్వు ఇష్టపడేవి, నేను ఇష్టపడడం స్టార్ట్ అయ్యా. దాని ముందు వరకు లేదు, తను సారీ మాట్లాడదు. తను ఆ సారీ చెప్పే మూమెంట్లో నేను ఓకే ఇట్స్ ఓకే నువ్వు ఏమనుకోక, లైక్ తను మాట్లాడిన విధానం నాకు నచ్చింది. అక్కడ నేను ఇంకా అరే లైక్ అది అంతే, అంటే ఒక ఫీలింగ్ అంతే, అదొక ఫీలింగ్, అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్. ఆ ఇన్ఫాక్చుయేషన్ వల్ల నేను ఇట్లా చెప్పిన. తను సడన్గా మొత్తం అయిపోయింది. ఫైనల్ ఎగ్జామ్ రోజు, లైక్ 10th ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ రోజు తనకి చెప్పా, వెళ్తున్నా ఇలా ఇంకా మళ్ళీ కనిపిస్తుంది తెలియదు లైఫ్లో, ఇంకా నువ్వు ఏం పట్టించుకోకు, ఇంక ఈ రూమర్ ఇక్కడతోనే లైక్ సమాధి అయిపోతుంది, నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకు అని చెప్తే నాకు ఇప్పుడైనా ఏం టెన్షన్ లేదని చెప్పింది. నేను లైక్ సరే అది వదిలేసిన. కట్ చేస్తే ఇంటర్ నేను బాయ్స్ హాస్టల్ అడిగినా కూడా, ఎవడన్నా అడిగినా కూడా అరే నీకు లవర్ ఉందా అంటే ఇట్లా 1 side లవర్ ఉండేది, తనకు చెప్పుకోలేకపోయాను. లాస్ట్లో 10th నా మాట అనేసరికి అంటే ఇప్పుడు నేనేం ఇప్పుడైనా పెద్ద ఏం పట్టించుకోవట్లేదు, నువ్వే అనవసరంగా ఫీల్ అవుతాను దాని గురించి చెప్పేసరికి నేను చెప్పలేకపోయేది. నాకు నిజంగా నీ మీద ఫీలింగ్స్ వచ్చాయని నేను చెప్దాం అనుకునేప్పుడు తను చెప్పలేకపోయా. కట్ చేస్తే ఇంటర్ అయిపోయింది. బీటెక్లో
పక్కా ప్రతి ఒక్కడు వాడు బిలో యావరేజ్ వాడైనా వాడు గర్ల్ ఫ్రెండ్ ఉండాలనుకుంటాడు. అది 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 ఫిక్స్. అది 10th లోనే అంత ఉందంటే నిబ్బా ఇప్పుడు ఇది పక్క ఫిక్స్. ఇది అప్పుడే డెవలప్ అవుతాను ఇంకా. సో ఇంకా నాకు ఏదంటే నేను ఎవడన్నా అడిగినా కూడా బీటెక్లో అక్కడ కూడా బీటెక్లో కూడా సిస్టర్స్ ఎక్కువ అనే ఇలా నీకు ఎవరు లేరా అంటే ఉండేదిరా 10 years లైక్ ఇప్పుడు ఒక 3-4 years వన్ సైడ్ లవ్. తను లవ్ చేయదు, తను అంతా సపరేట్ తను ఏదైతే. సో ఇట్లా చేస్తూ పోతుంటే నేనేం చేసేవాడినంటే తన ప్రతి బర్త్డే 10th class నుండి నేను తనని ఇప్పటికీ అంటే ఈ రోజుకి కూడా లైక్ తన బర్త్డే వస్తే దాని ముందు రోజు నా ఫ్రెండ్స్ సిస్టర్స్ అందరికీ మెసేజ్ పక్కా నా ఫోన్ కాల్ నా మెసేజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్కి ఎవరికి మెసేజ్ చేయను, ఇది అందరికీ తెలుసు, క్వైట్ న్యాచురల్ అది. సో నేనేం చేస్తా కరెక్ట్ తన బర్త్డే ముందు రోజు 31st అనమాట, ఆ రోజు మెసేజ్ చేస్తాను అందరికి. మెసేజ్ చేసి రేపు తన బర్త్డే, మీరు తనకి హ్యాపీ బర్త్డే విష్ చేయాలి. నీ తరపున ఎవడన్నా నా తరపున అనేది కాదు కానీ అది విష్ చేయండి మీరు, విష్ చేసేవాళ్ళు. నేను నార్మల్గా నా బర్త్డే కూడా ఎప్పుడు అడుక్కోను, నా బర్త్డేకి వాళ్ళు విష్ చేయరు కూడా, ఎందుకంటే నాకు కోపం వస్తుంది తెలుసు, నా బర్త్డే నచ్చదు కాబట్టి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు హ్యాపీ బర్త్డే అని చెప్పగానే లైక్ అందరు చెప్పేసారు. 2-3 years పోయాక తనకి ఏమైందంటే ఆ ఫీలింగ్ లైక్ ఎందుకు వీళ్ళు ఎప్పుడు నాకు మెసేజ్ చేయరు, ఇయర్ అంతా మెసేజ్ చేయరు, నా బర్త్డే రోజు ఎట్లా మెసేజ్ చేస్తారు, నా బర్త్డే ఒకటే గుర్తుపెట్టుకొని అని డౌట్ వచ్చింది. అమ్మాయికి డౌట్ వచ్చింది. తనకి నా చెల్లి క్లోజ్ ఫ్రెండ్, లైక్ నా సిస్టర్స్, వన్ ఆఫ్ ది సిస్టర్స్, ఇట్లా మీరు ఎప్పుడు మెసేజ్ చేయరే నాకు, కరెక్ట్ నా బర్త్డే రోజు ఎందుకు మెసేజ్ చేస్తారంటే ప్రతి లైక్ ఇయర్ నీ బర్త్డే ముందు రోజు వంశన దగ్గర మాకు మెసేజ్, వంశన మాకు ఎప్పుడు చేయడు, అన్న ఏడ్చినా చేయడు, బాధపడ్డా చేయడు, అన్న ఎప్పుడన్నా తాగినా కూడా మాకు చేయడు, కానీ కరెక్ట్గా నీ బర్త్డే ముందు రోజు పక్కా ఫోన్ చేస్తాడు, తాగి కాల్ చేసి రేపు మీ వదిన బర్త్డే విష్ చేయండి అని చెప్తాడు. మేము విష్ చేస్తాం, నీకు ఇంకా వేరే మాటలు కూడా మాట్లాడడం, నీతోనే విష్ చేసి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తాం. ఇది మా ఫీలింగ్ అది. మేము 100 మంది మెసేజ్ చేసి నీకు, ఆ 100 మంది ఆయన ఫీలింగ్ అది. ఆయన ఆ 100 మంది నీకు జాగ్రత్త చెప్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలనే ఫీలింగ్లో, అంటే ఆయన ఫీలింగ్ అది, ఆయనది మేము 100 మంది చెప్తున్నాం, చెప్పలేక వాళ్ళు 100 మందితో చెప్పిస్తున్నాం. జాగ్రత్తగా ఉన్నారు. వన్ ఫైవ్ డే తనకు తెలుసు నార్మల్ ఇట్లా వయసు. తను బేసిక్గా నా ఇన్స్టా ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. తర్వాత మనం ఇంకా అప్పటికే మనం బీటెక్ మూవీస్ చేసుకుంటూ అట్లా ఇట్లా ఉన్నా, నేను డైవర్ట్ అవ్వడానికి చాలా. నేను ఇట్లా అప్పటికే బాగా అంటే ఎట్లా అయిపోయాడు, ఆ పిల్ల నన్ను లవ్ చేయట్లేదు, నాకు మెసేజ్ చేసినా రిప్లై చేయట్లేదు, ఈ డిప్రెషన్లో ఉండేటోడు అనమాట. నేను రాసిన ప్రతి ఒక్క పాట నా లైఫ్లో నేను రాసిన ఫస్ట్ సాంగ్ నువ్వేలే అని ఒక సాంగ్ రాశాను అనమాట. తన పేరు చెప్పాలనుకోవట్లే లాస్ట్ ఎందుకంటే తన పేరు వస్తుంది. ఆ సాంగ్ రాశా. నేను రాసుకున్న ప్రతి ఒక్క స్టోరీలో హీరోయిన్ పక్క తనే ఉంటుంది, తన పేరే ఉంటుంది, తనే ఉంటుంది, హీరో పేరు నా పేరే ఉంటుంది. ఇది ఫిక్సింగ్ బాగుంది. లైక్ వన్ ఫైవ్ డే ఆ సాంగ్ పంపించేది నాకు బర్త్డే రోజు, నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, ఈ లిరిక్స్ రాసా చూడు నీకు ఎలా ఉందని నేను పంపించాను. తను పట్టించుకోవాలి. ఎగ్జాక్ట్లీ తన బర్త్డే రోజు మళ్ళీ హ్యాపీ బర్త్డే అని పెడితే తను ఫాలో బ్యాక్ అవ్వడం స్టార్ట్ చేసింది అన్నమాట. మాట్లాడుతూ వన్ ఫైవ్ డే అసలు నువ్వు ఎందుకు లవ్ చేశాను అన్నీ ఈ పాయింట్ ఆఫ్ వచ్చింది. నువ్వు ఆ రోజు మాట్లాడిన దానికి నాకు చాలా నిజంగానే నాకు జెన్యున్గా ఇష్టం అనిపించింది. అండ్ దట్టు ఈ జనరేషన్లో లవర్ లేదు, నీలాంటి వాడికి లవర్ లేదంటే ఎవడు పట్టించుకోడు. బికాజ్ నా రేంజ్ నాకు తెలుసు, నాకు కాలేజ్ ఉంది, నా లైఫ్ నాది ఉంది, మా కాలేజ్ మా రిలేటివ్స్దే. ఇట్లుండి నీకు లవర్ లేదంటే ఏంట్రా అనే ఫీలింగ్లో చూస్తారు. సో నాకేంటంటే నేను తప్పించుకోవడానికి చెప్పాను, ఎందుకు చెప్పాను తెలియదు. నువ్వు వన్ సైడ్ నీ మీద నేను ఫోకస్ అయిపోయా, నువ్వే నా ట్రూ లవ్ అని చెప్పేసా. ఇలాంటి సిచ్యువేషన్లో తను వన్ ఫైవ్ డే నేను తాగుతున్నప్పుడు తను మెసేజ్ చేసింది, ఏం చేస్తున్నాడు, తాగుతున్నాను అని. ఎందుకు తాగుతున్నావు అన్న, నీ వల్లనే అన్న. నేను చెప్పాను నీకు తాగమని, నీకు చెప్పాను నేను తాగమని చెప్పి. సరే ఏం ఆలోచిస్తున్నావు అని. తాగినప్పుడు అసలు ఎందుకు తాగుతారు మీరు, ఆలోచించడం మానేయడానికి. అసలు ఎందుకు ఆలోచిస్తున్నావు, నీ గురించి ఆలోచిస్తున్నాను. తనకి మెసేజ్లో చెప్తున్నావు తాగుతా, మెసేజ్ చేసుకుంటుంది అట్లా తాగు. కట్ చేసాను. ఇంకా నీకు ఇవన్నీ నేను చెప్పానా అని స్టార్ట్ చేసింది. కాల్ చేస్తాను నీకు అని చెప్పింది. 1 hour కాల్ మాట్లాడింది. ఇవన్నీ నువ్వు ఎందుకు చేసావు నాకు తెలియదు, నేను నీకు ఏ రోజు నీకు ఆ హోప్ ఇవ్వాల, నేను నీ అంతటా నువ్వు నన్ను లవ్ చేశాను అనుకున్నావు, లవ్ చేసావేమో నాకు తెలియదు అది, కానీ నువ్వు తాగు అని నేను చెప్పాలా, నీ స్టడీస్ని నువ్వు డిస్టర్బ్ చేసుకోని నేను చెప్పాలా, సంఖ నాకించుకున్నావు అని నేను చెప్పాలా. నీ లైఫ్ని నువ్వే డ్యామేజ్ చేసుకున్నావు, దానికి నన్ను వాడుకోకు. బికాజ్ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కామనే, కానీ వాళ్ళందరి ముందు ఏమవుతుంది, ఇప్పుడు వంశీ ఎందుకు ఇట్లా అయ్యండి, ఎందుకు ఇట్లా తాగుతున్నాడు, ఎందుకు ఇట్లా అంటే నన్ను అక్కడ చూపించి పోర్ట్రే చేయకు. బ్యాడ్గా పోర్ట్రే. నువ్వు
సీరియస్ చెప్తున్నా, నువ్వు మారి నీ లైఫ్ నువ్వు చూస్ చేసుకొని నువ్వు వన్ సర్టన్ పాయింట్లో ఉండి అరే నేను ఇది రాబోయి నేను ఇది అని ప్రూవ్ చేసుకున్న రోజు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. లైక్ పలానా ఫ్రెండ్ ఉండేవాడు నన్ను లవ్ చేసేవాడు అని నేనే చెప్పుకుంటా. అప్పుడు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, హ్యాపీ ఉంటుంది నాకు కూడా అనే ఫీలింగ్ తంది. కట్ చేస్తే నేను ఏం రియలైజ్ అయ్యానంటే తను చెప్పిన ప్రతి ఒక్క మాట ట్రూ. ప్రతి ఒక్క అబ్బాయి తన లైఫ్లో అర్థం చేసుకోవాల్సిందంటే ఒక అమ్మాయిని మనం లవ్ చేసినామంటే దాన్ని ఎంబడబడి దాన్ని సాగొట్టడం కాదు మనకు కావాల్సింది. ఆ పర్టికులర్ ఫీలింగ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా అబ్బాయి అని చెప్పడం అంటే లవ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్రతి ఒక్క అబ్బాయికి చెప్తున్నా లవ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్. నువ్వు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని నువ్వు చెప్తున్నావు, నీ ప్రేమ ఆమెకి ఇస్తున్నావు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ ఎదవైనా కూడా, ఇది ఎంత పెద్ద ఎదవైనా కూడా వాడు ట్రూ లవర్ అయినా బొంగోడైనా కూడా నేను ప్రేమిస్తున్నా అని చెప్పే రైట్ ఉన్న ప్రతి నా కొడుక్కి ఇది చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లవ్ అనేది ఇస్తున్నా అని చెప్తున్నారు అంతే. అక్కడ ఆ అమ్మాయిని ఎంబడబడి సతాయించకండి, వదిలేసండి, ఫ్రీడమ్ ఏంటి. నేను ఇప్పటికీ లైక్ నా 11th ఇయర్ ఇది, నేను 11 years వెయిట్ చేసేదానికి. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఏంటంటే లైక్ వెయిట్ చేసి నా లైఫ్లో కంటూ లైక్ 9th వచ్చింది కాబట్టి నేను రియలైజ్ అయ్యి లైక్ నా లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఇది మారిపోయి సరే నాకంటూ ఒక కెరీర్ ఉంది, ఒక లైఫ్ ఉంది, నేను చూసుకోవాలి. తను నాకు చెప్పింది అదే, నీ లైఫ్లోకి నేను ఎలాగో రాను ఫిక్స్ అయిపోయింది, కానీ నీ లైఫ్లో కంటూ ఒక అమ్మాయి వస్తుందో అమ్మాయి నేను మార్చేస్తాను. దీనివల్ల నువ్వు మారాలి ఖచ్చితంగా అని చెప్పాను. నా లైఫ్లోకి వచ్చింది, నిజంగా మారిపోయా. ఎందుకన్నా అప్పుడప్పుడు ఏడుస్తావు, ఇప్పుడు కూడా అంటే నార్మల్గా ఆప్ మరి ఏడుస్తున్నావు అంటే లైక్ అది అంటే తను గుర్తు తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటారా, తన గురించి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పినా కూడా అవన్నీ గుర్తొచ్చేది నాకు పాస్ట్. అంటే నేను నా లైఫ్ని ఎంత డ్యామేజ్ చేసుకున్నా అనేది అసలు అది అన్నీ నా లైఫ్లో ఇలా వచ్చేసాయి అనమాట. తను నిజంగా సీరియస్గా చెప్పాలంటే తనంతా తను చెప్పాలా, నాకు నన్ను లవ్ చేయని అనబడబడు అని చెప్పాలా, నువ్వు నీ స్టడీస్ సంగనాగించుకొని చెప్పాలా, నువ్వు తాగని తను చెప్పాలా, నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, నా కోసం ఇవన్నీ చేస్తే ఇలా అవుద్ది అని తను ఎప్పుడు చెప్పాలా. సో తను ఒకసారి అలా అనేసరికి నేను చెప్పాను ఇవన్నీ నీకు అని చెప్పేసరికి చాలా హట్టింగ్ ఉంటుంది ఎవరికైనా. డైరెక్ట్ ఫేస్ పైన 10 years లవ్ చేసినాడు ఒకడికి, నువ్వు ఇవన్నీ నా వల్లనే చేసినావు అని నువ్వు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అని నన్నోడికి వాడికి ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. నువ్వు 10 years ఒక అమ్మాయిని ఇంత కష్టపడి అసలు నాకు ఏడిపోతుంది లవ్ స్టోరీ అంటే. అట్లా అన్నోడికి సడన్ గా ఆ పిల్ల అట్లా అనేసరికి ఆ బాధ తీసుకోలేము, ఎప్పుడైనా తీసుకోలేము. నేను మా డాడీ చచ్చిపోతే ఏడాలి, నీ లవ్ స్టోరీ అంటే ఏడుస్తున్నా. అది ఏమో అంటే నేను జనరల్గా బేసిక్గా ప్రతి ఒక్క అబ్బాయికి ఏం చెప్తా అంటే అదే చెప్తా. వాడు అంటే అమ్మాయిని ఎందుకు ఇంత ఇది చేశారు అనేది నేను ఎప్పుడు లవ్ చేయండి, నాలాగా పిచ్చోళ్ళలాగా అయితే చేయకండి. ఎందుకంటే నేను సీరియస్ చెప్తాను, 10 years ఎవడు ఆగకండి రా బాబు. అంటే లైక్ చూసుకోండి సెకండ్ ఆప్షన్ ప్రతి ఒక్కడికి నిజంగానే. అంటే లైక్ సినిమాలో చెప్పేటట్లయినా కూడా సెకండ్ లైఫ్లో లైక్ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, సెకండ్ ఇన్నింగ్స్ చాలా బెటర్ ఉంటుంది. మంచి వాళ్ళు దొరుకుతారు అనమాట. నాకు ఆగతలేదురా, నాకు నవ్వు అంటే నవ్వులో కూడా ఆగతలేదు, అది తీసుకోలేకపోతున్నా ఎమోషన్. నవ్వి ఏదో మేనేజ్ చేస్తున్నా కానీ సీరియస్గా ఫస్ట్ టైం చూస్తున్నా నువ్వు ఏడవడం. మొన్న వీడియోలో చూసా, ఇంట్లో శ్రీ అన్న వీడియోలో, మళ్ళీ ఇప్పుడు చూసా. అంటే పర్టికులర్ నేను లైక్ ఎప్పుడు ఏడవను అనుకున్నా లైఫ్లో. ఆ పిల్ల చెప్పాక నేను రియలైజ్ అయ్యి అన్నీ మానేసి లైక్ మొత్తం అన్నీ మానేసి నేను నా స్టడీస్ అన్నీ అయిపోగొట్టేసుకొని నేను తాగడాన్ని బంద్ చేసి ఇలా నా లైఫ్ ఇలా ఉంది అని నేను ఫిక్స్ అయిన రోజు నేను అసలు హార్ట్ ఇంకా స్టోన్ అయిపోయింది, ఎవరిని లవ్ చేయకూడదు అనుకోని. బట్ వన్ ఫైన్ డే నేను 9th కూర్చొని మాట్లాడి నాకు క్రష్ అవుతాను, కానీ వన్ ఫైన్ డే నేను తనతో మాట్లాడి ఇంత చేసుకున్నాను. విషయం తెలుసు, నైన్కి అన్నీ తెలుసు. నేను ఏడుస్తాను కూడా తెలుసు. లైక్ ఫర్ సపోజ్ నేను ఎక్కడైనా కూర్చొని నేను ఇలా ఉందే పొజిషన్, ఇలా తన ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా నాకు సడన్ గుర్తొచ్చి ఇలా అనుకుంటున్నా ఏడుపు వస్తుంది అంటే నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తా కదా 2-3 days తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం. తను అందుకే లైక్ నాకు 9th ఎందుకంత బాండింగ్ ఉంటుంది అంటే మేము మా ఇద్దరి గురించి మాకు తెలుసు, మా పాస్ట్లు కానీ మా ప్రజెంట్లు కానీ అన్నీ. నాకు కూడా కంట్లో నీళ్ళు చూడండి లేదు అంటే అవుతాం కానీ ఇవన్నీ కాదు. ఒకే ఒకటి అడుగుతున్నా, నాకు తెలిసింది అడిగితే నువ్వు ఏడుస్తావని.
తను వచ్చి ఇట్లా ఫేస్ టు ఫేస్ నీ మొహంపై నీకు ఈ మాట చెప్పిన తర్వాత ఆ మూమెంట్ నువ్వు ఎలా తీసుకున్నావు? అంటే సీరియస్గా తనతో మాట్లాడినప్పుడు తను చెప్పిన రోజు లైక్ మాట్లాడేప్పుడే కట్ చేసింది. నేను టెర్రస్ పైన ఉన్నారా, మా ఇంటి టెర్రస్ పైన, మా రూమ్ ఉండేది నాకు నాగోలో, ఆ రూమ్ టెర్రస్ పైన ఉన్నా, దుగ్గేద్దామని దాని మీదకి ఎక్కి రెడీగా నిలబడి ఉన్నా. అంటే వన్ థింగ్ లైక్ లైఫ్ ఎండ్ చేసుకోవాలి ఇంకా. వన్ థింగ్ దట్ స్టాప్డ్ మీ, మా అమ్మ నాన్న వాళ్ళు లైక్ ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. ఇంకా నా లైఫ్ ఏమైందో తెలియదు తర్వాత. లైక్ ఇప్పుడే చదువుకుంటున్నాం మంచిగా, నా కోసం కష్టపడే వాళ్ళు అన్ని డబ్బులు పంపిస్తున్నారు, లక్షలు కడుతున్నారు మన కోసం. ఆ ఫీలింగ్లో నేను నా కెరీర్ చూసుకోవాలి, తన కోసం నేను ఇన్ని రాసుకున్నా, ఇన్ని చేశా. తనకి ఎలాగో బాయ్ ఫ్రెండ్ లేడు, బట్ నేను చూపించుకోవాలి. జనరల్ దెన్ నేను తను ఎంత ఇష్టపడుతున్నా నేను చూపించుకోవచ్చు. నేను రాసిన సాంగ్స్ కానీ, నేను రాసిన స్టోరీస్ కానీ, దీని గురించి నేను చూసుకోవచ్చు. కానీ బాధ ఎప్పటికి ఉంటుందో నాకు అయితే నాకే ఏడుపోతుంది. ఏడోకు అసలు అయితలేదురా. అరే కొన్ని నీళ్ళు పెట్టినా అది లైక్ అంటే నీకు ఎట్లా చెప్పాలంటే, నన్ను నిజం చెప్తున్నా, ప్రేమ నాకు అది ఫస్ట్ కొన్ని నీళ్ళు తన అన్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇట్లా దుంకుదాం అనేవాడిని నేను ఎందుకు అయిపోయా అంటే, నేను చూపించుకోవాలి తనకి, ఏదో రోజు చూపించాలి ఖచ్చితంగా అని చెప్పుకున్నా. ఇప్పుడు నేను తనకు అసలు మెసేజ్ చేయట్లా, నాది నేను కప్పులు చూసి లైక్ నేను వెళ్ళే గ్రోత్ని చూసి తను మెసేజ్ చేసి లైక్ నాకు ఇలా చేయవా, నాకు ఇలా ఉండు, నువ్వు నిజంగా లైఫ్లో మంచిగా ఉన్నావు, సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉన్నావు. లైక్ నాకే అనిపిస్తుంది ఇప్పుడు ఆ ఫీలింగ్. నేను మిస్ చేసుకున్నా చూడు, నేను మిస్ చేసుకున్నందుకు నాకే ఆ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నయనతార అనడం కాకుండా నేను బెస్ట్ అని చుట్టూ ఉన్న మన టీం అందరూ అంటారు, కామెంట్స్లో కూడా అంటారు, వంశీ లాంటి వాడు నాకు దొరికితే, అంటే వంశీ లాంటి వాడు నాకు దొరికితే, మా అంత మంచోడు అంటే వాడంత మంచోడు ఎవడు లేడు, వాళ్ళంటి వాడు నాకు దొరకడం నా అదృష్టం. నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు నయనతార అన్నప్పుడు. నాతో సీరియస్గా నయనతార చాలాసార్లు ఉన్నదిరా. నయనతార ఏమన్నదంటే, ఇలాంటి వాడు దొరకడం చాలా చాలా అదృష్టం అని. ఈ కామెంట్ ఏదైతే ఉన్నాయో చాలాసార్లు ఉంటుంది. ఈ కామెంట్స్ ఉంటే మేము చాలాసార్లు చదువుకున్నాం, మేము నేను నయనతార అనుకోని నిజంగా వాళ్ళందరి దురదృష్టం నాకు ఈ లైఫ్లో నాకు దొరికింది అని అంటున్నది. ఆ అమ్మాయి నీకు చెప్పిందన్నావు కదా, నువ్వు ఇలా ఉన్నావు, నాకు నచ్చింది, బాగున్నావు అని. ఆ టైంలో నీకు ఇప్పుడే ఆ హై ఎలా ఉంటుందంటే, అంటే ఇప్పుడు మనం జనాల్లో చూస్తాం సినిమాల్లో, ఇదేంట్రా అంటే మా సినిమాల్లో జరుగుతుంది ఇదంతా. నా లైఫ్లో మాత్రం నాకు రియల్గా జరిగింది. నాకంటూ ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేను ఇది వంశీ గాడికంటూ ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో ప్రిన్స్ వంశీ అని కొడితే నా పేరు వస్తుంది, నా వీడియోలు వస్తాయి. ఈ గూగుల్లో కానీ ఏడా కొట్టినా ప్రిన్స్ వంశీ మనం పడతాయి మనకి. ఆ ఫీలింగ్ హై ఉంది నాకు. ఆ పిల్ల నాకు అట్లా చెప్పడం, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఓకే. కెమెరానే అమ్మాయి అనుకో, కెమెరానే అమ్మాయి అక్కడే నిల్చుకోండి ఫిక్స్ దగ్గర. బాగానే మాట్లాడుకుంటాం ఇప్పుడు, అదే టెన్షన్ లేదు. ఆ పిల్ల పాపం బాగా మంచిగా మాట్లాడుతుంది. వద్దన్నా, తనకు ఒక మాట చెప్పాలి, నువ్వు చెప్పాలనుకొని నీ మనసులో మాట ఆ సిచ్యువేషన్లో చెప్పుకోలేని మాట ఉంటుంది చూడు, ఒక్క మాట, ఈ కెమెరానే అమ్మాయి అనుకో, అమ్మాయి నేను చూస్తుంది అనుకో, చెప్పు ఆ మాట. తనకి నేను ఎప్పుడు చెప్పుకోలేదు అంటే, నా వల్ల తను ఎంత సఫర్ అయిందో నాకు తెలియదు. సఫర్ అయితే అవ్వదు మ్యాక్స్, నాకు తెలిసినంత స్కూల్ డేస్లో చెప్తున్నా ఇది. తను అప్పుడు ఎంత సఫర్ అయిందో నాకు తెలియదు. కానీ ఒక విషయంలో ఏంటంటే, నేను నిన్ను ఎంత లవ్ చేశానో నీకే తెలియదు అది. కానీ నువ్వు ఒక్కసారి అరే వీడికి లైక్ వీడిని చూసుకుందాం, వీడిది ఒకసారి ట్రై. ఇప్పుడు ఉన్న జనరేషన్లో నువ్వు జస్ట్ వీడి మీద ఒక కన్నేద్దాం అన్న ఫీలింగ్లో నువ్వు చూసినా కూడా నువ్వు లైఫ్లో నన్ను వదిలిపెట్టేదాన్ని కాదేమో అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు హ్యాపీగా ఉండు, మీ ఫ్యామిలీ కోసం కష్టపడు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు నాకు తెలుసు, నేను చూస్తున్నావు ఇప్పటికి కూడా. లైక్ నువ్వు చెప్తుంటావు కదా అప్పుడప్పుడు, హ్యాపీగా ఉండు అంతే. ఇంకా బిగ్ డ్రీమ్స్ అచీవ్ చేయ అంతే. నేనైతే హ్యాపీగా ఉన్నా ప్రజెంట్. ఎందుకు ఏడుస్తున్నారా నన్ను ఏడిపించి? అరే నాకు ఇంకా ఏడుపు వస్తుందిరా. నాకు సీరియస్ చెప్తున్నా, మా డాడీ తర్వాత మా తాత మా డాడీ ఒకే ఇయర్ వెంటనే నేను ఆయన కాళ్ళు నొక్కుండేవాడిని. తర్వాత మా డాడీ వాళ్ళ డాడీ అంటే మా తాత, మా అత్త, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా అత్త అస్సగా చనిపోతే కూడా నేను ఎప్పుడు ఏడవలేదు. నాకు ఇంకా గుర్తు, మా డాడీ కాళ్ళ దగ్గర ఇట్లా ఇది పెడుతున్నాను, అది దాన్ని ఏమంటారు, తలకొరికి పెడుతున్నా. నేను నవ్వుతుంటే అందరూ నా పైన పడి ఏడుస్తుంటే నాకు సిచ్యువేషన్ ఇంకా ఇట్లే నా కళ్ళ ముందర ఉంది. నేను ఎప్పుడు కూడా ఏడవాలా. కానీ ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను మా డాడీ లేని బాధ నేను పడుతున్నాను కాబట్టి. బట్ ఒక అమ్మాయి కోసం ఉండేది
100% నేను వీళ్ళని ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు అర్థమవుతుంది ఇంత బాధ ఉంటుంది ప్రేమిస్తే అని. బట్ మన లైఫ్లో ఎప్పుడు అట్లా అవ్వలేదు. కానీ నేను చెప్తున్నా వంశం అంటే నేనంటే నాకు నేను దగ్గర నుంచి చూస్తున్నాను, నేను ఏదో పెద్ద మనిషిని కాదు, చాలా మంచోళ్ళు. బట్ వదులుకున్న అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అమ్మాయి పేరు కూడా చెప్పడం లేదు. యూ మిస్డ్ ఏ లక్కీ గాయ్ అండ్ గుడ్ గాయ్. సో ఇలాంటి నేను చెప్తా, లైక్ బాయ్స్ అందరికి చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా, ఏ ఎదవ రూపాయి సంపాదించిన ఏ ఎదవైనా కూడా అమ్మాయిలు ఫస్ట్ థింగ్ ఫోర్స్ చేయకండి లవ్ చేస్తున్నాను. ఇది నేను ఎందుకు చెప్తున్నా ఏంటంటారా, రియలైజ్ అయ్యేసరికి లైఫ్లో సంకనాగిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్లో, ప్రతి ఒక్కడికి చెప్తున్నా ఇది. నాలాగే ఏడవడం పెద్ద మ్యాటర్ కాదు, ఏడుపు ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. కానీ లైఫ్లో రూపాయి సంపాదించిన రోజు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్తే ఆ పిల్లకు కూడా ఒక ధైర్యం ఉంటుంది లవ్ చేయాలి నేను. నార్మల్గా మీరు బేసిక్గా ఇప్పుడు సోషల్ మీడియాని ఫాలో అవుతారు, ప్రతి ఒక్కటి ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో ఉంటారు ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉందో తెలుసు, ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు. నన్ను అడిగితే అది అన్నాళ్ళకైనా తమ్ముళ్ళకైనా ఇంకెవరికైనా, నేను నా అనుకున్న వాళ్ళు, ఐ మీన్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాబట్టి రా అంటున్నా. బయట అమ్మాయిని బయట పనికి పంపించకుండా నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎప్పుడైతే సాగుతావో ఆ రోజు నువ్వు మొగోడివి, ఆ రోజు నువ్వు మొగోడివి, అమ్మాయికి ప్రేమికుడివి, నీ ప్రేమ నిజమైనది. ఇవన్నీ కాదు, ప్లీజ్ మీరు జాగ్రత్త, తొందరగా డెసిషన్స్ తీసుకోకండి, ఫ్యూచర్ చాలా ఉంది. 20s కిడ్స్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇది సోదనుకో నువ్వేమన్నా అనుకో, 20s కిడ్స్ అయితే చాలా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాడు. మేము చూసింది, మా పేరెంట్స్ చూసింది చాలా స్లోది జనరేషన్. లైక్ ఒక అమ్మాయితో మాట్లాడాలంటే మేము పడ్డ కష్టాలు, మేము స్కూల్లో చేసిన యుద్ధాలు అది వేరే ఉండేటివి. మీకు అలా ఏం లేవు. ప్లీజ్ మీ లైఫ్స్ అయితే స్పాయిల్ చేసుకోకండి. మీరు కూడా మీ లైఫ్ స్టోరీ కానీ లవ్ స్టోరీ కానీ లైక్ మీ ఎమోషన్ ఏదైనా ఎవరికైనా చెప్పాలని చెప్పుకోలేని ఆన్ కెమెరా వాళ్ళకి తెలియజేయాలనుకుంటే మీకు ఇక్కడైతే ఒక నెంబర్ అయితే ఇస్తున్నా, ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆ స్టోరీలో మీ తప్పు లేదు, ఐ మీన్ మీ తప్పు లేదు, అంతా ఓకే పర్ఫెక్ట్ అనుకుంటే నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తాను. కానీ నా ఇన్స్టా ఐడి ఇస్తున్నా, దీనికి కూడా మెసేజ్ చేయండి. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇంకొక కొత్త ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తా. సో లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.